ఇక్కడ ఒక స్వామి అయితే వెలిసి ఉన్నారు. గుడిని మొత్తం మీకైతే ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా రూమ్లు అయితే చాలా చిన్నవే, కానీ పెళ్ళిళ్ళు 2-3 కాదు 4-5 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనువుగా ఇక్కడైతే ఉంది. అలాగే నాగల కట్ట కూడా ఉన్నది. అంతేకాకుండా ఊయల్లాగా ఒకటైతే గొలుసు అయితే ఇక్కడ వేలాడుతూ ఉంది. ఇది ఏంటి అనేది నాకైతే తెలియదు, కానీ ఇందులో ఏదో మర్మం అయితే దాగి ఉంది. అలాగే గుడి లోపల చూసుకున్నట్లయితే 4 పక్కల 4 దారులు అయితే ఉన్నాయి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వాకిలి కలిగి ఉన్నాయి. అలాగే ఇక్కడ లోపల సౌకర్యాలు అన్నీ కూడా నీళ్లు, పడుకోవడానికి, ఉండడానికి, ఒకవేళ ఎవరైనా భక్తాదులు వస్తే సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు. అలాగే ఇది గుడి బయట సత్రాలు. నేను ముందుగానే చెప్పాను కదా, ఇక్కడ సత్రాల్లో కూడా పెళ్ళిళ్ళు అయితే చాలా జరుగుతాయి. అలాగే కోనేరు కూడా ఉంది. ఈ కోనేరు అయితే చాలా దుస్థితిలో ఉంది, దుస్థ పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుపడుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఇంకో 10 మందికి అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.